ఎవరికి బాగలేదు? ఆ ఇల్లు మరి మనకి ఎందుకమ్మా చెప్పినా అర్థం చేసుకోరు వాళ్ళు. ఈ చెట్టు ఉడితే బాగుందమ్మా. ఈ దేవుడికి పెడితే పువ్వులు అందంగా ఉంటాయి. ఇలాంటి హైదరాబాద్లో ఉంటే ఒక్క పువ్వు ఉంచరు, పీకేస్తారు. ఒక్క పువ్వు ఉంచరు, పీకేస్తారు హైదరాబాద్లోని. ఎంత వైట్గా ఉన్నాయో చూడండి. దొరకవు, చాలా వైట్గా ఉంటాయి పువ్వులు కూడా. ఈ సాయంత్రం వరకు దేవుడి దగ్గర భలే ఉంటాయి ఫ్రెష్గాను. కొమ్మ బతుకుతుంది అంటవేటి ఇది ఎట్టుకెళ్తే అక్కడ వేయడానికి భలే ఉంటాయి. ఇంకా చెప్పారు ఆ సన్ రేకే, కానీ దీని అంత తొందరగా వడిలిపోతాయి అవి. ఇవి ఉంటాయి ఏమో మరి. అమ్మమ్మ వాళ్ళకి ఫోన్ చేస్తానన్నావు. ఇవి ఒడియాలన్నమాట. మా ఆంధ్ర సైడ్ ఒడియాలు పడతారు. చల్లదన్నం, కోడి కూర, అమ్మా మధ్యాహ్నం కొన్ని ఇప్పుడే వేస్తావేటి? ఒడియాలు ఎక్కడి అమ్మా? ఒడియాలు ఎక్కడి? బాగున్నాయమ్మా, బాగున్నాయి ఒడియాలు. పట్టుకెళ్ళకూడదు, లేకపోతే ఇక్కడ కొనుక్కొని అడిగిపోదు. మాకు అలాది ఏదో కూర ఉంటుంది కదమ్మా, తెలగపిండి కూర ఉంటుంది కదా, అది కూడా ఇష్టమే. ఎప్పుడు అడుగుతావు? వండుతావా? వండుతావా? నాన్న తినగలదు, గట్టిగా ఉంది కూర. మనకు బాగానే ఉంటుందమ్మా. ఇక్కడ తెచ్చుకోలేదా? బయటనైతే ప్రశాంతంగా తినొచ్చు, ఇంట్లో తిని తిని నాకు నచ్చట్లేదు అక్కడ.
మేనేస్తారా? తమ్ముడి మీద మార్పు వచ్చింది కదా. తమ్ముడిలో మార్పు వచ్చింది కదమ్మా. ఒరిజినల్ నేను 2000 ఎట్టుకున్నాను. అది పూసలా ఏంటి? తమ్ముడికి చేతికి కూడా పెట్టుకున్నాడా? చీను సర్టిఫికేట్ ఉంటుందా? కరోంగి మాకు సర్టిఫికేట్ అది తీసుకున్నాం మేము. చీనుకు తెలియకుండా కొన్నాను అది. తమ్ముడు కూడా పెట్టుకున్నాడు. పంతులు తెచ్చాడు అంట తమ్ముడు వాళ్ళకి. కాశీ వెళ్ళాడమ్మా. అగోని గాలవరిసం గుళ్ళో పంతులు ఉన్నాడా? ఆయన కాశీ వెళ్ళాడు. కాశీ వెళ్ళినప్పుడు వీళ్ళు తెప్పించినారు. ఓడిని పట్టుకెళ్ళకూడదు, లేకపోతే పట్టుకెళ్ళిపోయేదాన్ని మా ఇంటికి. అమ్మ చాలా బాగుందమ్మా, సరిపోయింది. చాలా బాగుంది. నాటుకోడి తిన్నట్టుంది. కూర కూడా టేస్ట్ ఉంది. ఇక్కడ కానుంటే చికెన్ ఇదే తెచ్చుకునే వాళ్ళం మేము. ఇది ఎక్కువ రోజులు పెరుగుతుంది కాబట్టి దీన్నే తినాలి. దీనికి ఇంజక్షన్లు అవి చేయరు. ఉంది, మా ఆయన నెంబర్ ఉంది, ఇచ్చిన. బయటని తుడిచేసావమ్మా? హాయ్ అండి, ఇగో అండి మా అమ్మ అయితే శనగపప్పు గారెలు అయితే వండుతుంది. ఎందుకు నవ్వుతున్నావు? మేము వచ్చామని మా అమ్మ శనగపప్పు నానబెట్టింది, గారెలు వండుతుంది. ఇక్కడ వాళ్ళు చూడరా మన వీడియోలు, బయట దేశం వాళ్ళని చూస్తారు. ఫస్ట్ అయితే జీలకర్ర, అలాగే ఎండుమిర్చి, ఇవి ఏమంటారు ఎల్లుల్లిపాయలు రుబ్బుకోవాలి. కొద్ది పప్పు వేయాలమ్మా.
అల్లం కొమ్ము కూడా వేయాలనుకుంటాను. పప్పు అయితే రుబ్బుకుంటున్నాం అనమాట. ఫస్ట్ ఎండుమిర్చి మంచిగా రుబ్బుకోవాలి. రుబ్బుకున్నాక చూపిస్తాను మీకు. ఇది చాలు కదమ్మ ఇలాగా మసాలా నలిగింది. అవి ఇగోండి మసాలా రుబ్బేసాను. దీంట్లో పప్పు వేసుకొని రుబ్బుకోవాలి. పప్పు అయినా వద్దా? మసాలా గారెలు. కరివేపాకు ఎక్కువ వెయ్యి అమ్మ. ఇందులో కరివేపాకు ఎక్కువ వెయ్యి. ఏమైంది? నీళ్ళు ఇంకిపోనాయా? దీంతో కానీ చుట్టూ కావాలి ఉంటే భలే ఉంది. కానీ మళ్ళీ ఉడిపోయింది. చిన్నాళ్ళు ఎక్కడ ఉంటున్నారు? అప్పటి చిన్న నాలుగును చిన్నాన్ని ఎక్కడికైనా వెళ్తుందా? పచ్చిమిర్చి లేవా ఏంటి? పప్పు అయితే ఇదిగోండి ఇలా రుబ్బుకోవాలి కచ్చా పచ్చాగాని. శనగపప్పు ఇలా రుబ్బుకుంటే టేస్ట్గా ఉంటాయి అన్నమాట గారెలు. మొత్తము రుబ్బిన తర్వాత చూపిస్తాను. ఒక అల్లం ముక్కలు కూడా వేస్తుంది అమ్మ అందులో. అట్లనే ఉల్లిగడ్డలు. అండి రుబ్బేసాను పిండి అయితే. ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, ఇంకా మసాలా ముద్ద ముందు చూసారు కదా అది, కరివేపాకు వేసామన్నమాట. ఇది బాగా కలుపుకోవాలి. కల్లుప్పు కూడా వేసేసి రుబ్బేసాము. ఇట్లా మంచిగా కలుపుకోవాలన్నమాట. పెనమెట్టి అమ్మ. ఒక 10 మార్కులు ఎక్స్ట్రా వచ్చేస్తే బాగుండాడు. ఎవరికే కాల్ చేస్తున్నా? 30 మార్కులు వస్తాయి. 410, 420 వస్తాయి. బెటర్మెంట్ రాసేస్తాను. బెటర్మెంట్ ఇంకెక్కడ వేసేస్తావు అమ్మ? నాన్న యశు వెళ్ళిపోండా. హలో 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 అది పోనీలే అమ్మ. ఇంటర్లో అలా పాస్ అవడం గ్రేటే. చాలామంది పోతాయి మార్క్స్. 400కి 10 మార్క్స్ తక్కువ అంటే రాసేస్తాడులే బెటర్మెంట్. హ్యాపీగా ఉంది. హాయ్ అండి. మసాలా గారెలు అయితే ఉడుకుతున్నాయి. అమ్మ అయితే మా కోసం గారెలు వండుతుంది.
శనగపప్పు గారెలు. నేను వండేస్తాలే అమ్మా, నేను వండుతానులే నేను పంపించుకుంటాను నేను. ఇంకా అవ్వలేదేటమ్మా? ఎవరు మాయా అమ్మాయి? తాతకి బాగాలేదు. ఎవరు ఇప్పుడు అంతే కదమ్మా, ఆరోగ్యం బాగుంటే కదా మంచిది. ఇప్పుడు ఎవరైనా ఫోన్ చేద్దామన్నా అమ్మా, ఈ అమ్మ రివర్స్ ఎవరికి చెయ్యదు. పోనీ మొగుడి దగ్గర అంత బాధ భయపడేది తను తులసి.